ఏ లిటిల్ మీల్ ప్రెప్ యూజింగ్ మై అగారో బ్లెండర్. సో ఇది చాలా పోర్టబుల్, 400 వాట్స్ వస్తుంది విత్ 2 డిఫరెంట్ బ్లేడ్స్ అండ్ 3 డిఫరెంట్ జార్స్, 700, 500 అండ్ 300 mlలో. అండ్ ఇది ఎంత పోర్టబుల్ అంటే ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ మచ్ బెటర్ ఆన్ మై కౌంటర్ టాప్ టూ. అండ్ దీనిలో ఫస్ట్ వచ్చేసి నేను వెల్లుల్లిపాయలు లైట్గా అట్లా కచ్చాపచ్చగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. సో దట్ ఇన్స్టెంట్గా నాకు ఏదైనా ఫ్రైలో వేసుకోవాలి అన్నా, లైక్ ఇమీడియట్గా ఆయిల్లో వేసుకోవాలి అన్నా, ఏదైనా కర్రీస్లో వేసుకోవాలన్నా జస్ట్ అలా తీసి యూజ్ చేసేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పుదీనా పేస్ట్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండడం చాలా బెటర్. ఏదైనా కర్రీస్కి కానీ రైసెస్కి కానీ ప్రతిసారి ఆకులు ఒలుసుకోకుండా, అండ్ ఒలిసిన ఆకులు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ అయ్యి ఉండవు కాబట్టి ఇలా పేస్ట్ లాగా చేసుకుని ఐస్ క్యూబ్స్లో వేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కావాలన్నప్పుడు ఒక క్యూబ్ తీసుకుని నేను కర్రీస్లో, రైసెస్లో ఆర్ ఎనీ అదర్ థింగ్స్లో యాడ్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చు. దెర్ ఈస్ నో స్ట్రిక్ట్ రూల్ ఇలానే చేయాలి అని. నేనైతే కాజు, ఆల్మండ్స్, పిస్తా అండ్ మన మఖానా ఉంటుంది కదా, దాన్ని అండ్ మన డేట్స్ని కూడా డ్రై ఫ్రై చేసుకున్నాను అనమాట, రోస్ట్ చేసుకున్నాను. వాటన్నిటినీ కలిపి నా లార్జ్ మిక్సర్ ఏదైతే ఉందో దానిలో వేసి కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకున్నా. అండ్ డేట్స్ ఏదైతే మనం పెట్టుకుని ఉన్నామో, డ్రై రోస్ట్ చేసుకుని ఉన్నామో, అది లాస్ట్ ట్రిప్లో వేసి మొత్తం అంతా మిక్స్చర్ ఒకటేసారి కలిపేసి ఇందులో కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుని, నేను నెయ్యి చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను బికాజ్ అది ఎక్కువ క్యాలరీస్ని ఇస్తుంది కాబట్టి. అలా తీసుకుని 1 వీక్కి సరిపోయాను లడ్డూస్ పెట్టుకున్నాను అనమాట. డైలీ ఒకటి కన్జ్యూమ్ చేస్తాము. అండ్ వీటిని వాష్ చేసుకోవడం, మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది చాలా పోర్టబుల్, ఈజీ టు మెయింటైన్, వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ద కిచెన్. ఎవ్రీ కిచెన్ మస్ట్ హ్యావ్ దిస్ బ్లెండర్.